ఇప్పుడు ఈ ఏఐ టాపిక్ అనేది అడ్వర్టైజ్మెంట్స్‌కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దానికి ఎలా ఉపయోగం అనంటే, ఉపయోగమే. అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. హాయ్! నేను మీ కృష్ణ కిషోర్, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌ని. కొత్తది ఒక వింత అనే ఒక సామెత ఉంది. సో, ఆ కొత్త వింతలో మనం ఏ కొత్తదాన్ని వచ్చినా దాని వెనకాల పడిపోవడం అనేది మనందరికీ అలవాటే. ఆ అలవాటు ఎలా అయిపోయిందంటే దాన్ని ఒక ట్రెండ్‌గా మనం దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. ఏఐ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పర్టిక్యులర్‌గా ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఏఐలో ఎన్నో రకాల ట్రెండ్స్ వచ్చేసినాయి. సో, ఆ ఎన్ని ట్రెండ్స్ వచ్చినా సరే మనకది ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది, మనకెంతవరకు ఉపయోగపడుతుంది అనేది అది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న తర్వాత మనం దాన్ని ఉపయోగించాలి. ఈ ఏఐ వల్ల ఎన్ని లాభాలున్నాయో అంతే విపరీతాలు కూడా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు ఎన్నో రకాల వీడియోస్ క్రియేట్ చేయటం, మీమ్స్ క్రియేట్ చేయటం ఇలా చాలా జరుగుతున్నాయి. పర్టికులర్లీ ఇప్పుడు ఈ ఏఐ టాపిక్ అనేది అడ్వర్టైజ్మెంట్స్‌కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దానికి ఎలా ఉపయోగం అనంటే, ఉపయోగమే. అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. ఏఐతో మనం అద్భుతాలేం సృష్టించలేమండి. ఎప్పుడైనా న్యాచురల్ పద్ధతి అనేది చాలా బెస్ట్. న్యాచురల్ మీన్స్ మనకొక పర్టికులర్‌గా ఒక షూట్ చేస్తున్నాం. ఆ షూట్‌లో ఒక అందమైన సెట్ కావాలి. ఆ సెట్ ఒక ఆర్ట్ డైరెక్టర్ ద్వారా మనకి కావాల్సినట్టు విధంగా కెమెరా యాంగిల్స్‌తో సెట్ వేయించుకుంటేనే అది అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో, ఇలాగ న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. సో, న్యాచురల్‌కి, ఆర్టిఫిషియల్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది ఎలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. లైక్ ఒక ఆర్టిఫిషియల్ పిల్లలు ఆడుకునే బనానాస్ ఉంటాయి. ఆ బనానా అనేది మనం దాన్ని ఊరికే చూడటానికి అందంగా ఉంటుంది తప్పితే దాన్ని మనం ఏమీ తినలేము. ఆకలి కూడా తీర్చలేదు అది. సో, అలా చూడటానికి మాత్రమే అందంగా ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అలాగే ఒక చెట్టుని తీసుకున్న ఒక ఆర్టిఫిషియల్ ట్రీ, దానివల్ల మనకి ఆక్సిజన్ రాదు, దానివల్ల మనకి గాలి కూడా రాదు. సో, ఇలాగా న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. సో, ఇంకా దీనిలో మాట్లాడుకోవాలంటే ఎంతో ఉంది. మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. సో, ఆర్టిఫిషియల్ బెస్ట్ అంటారా? న్యాచురల్ బెస్ట్ అంటారా? మీరు ఒకసారి ఏదన్నా ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.